అందరికీ నమస్కారం. నేను ఆర్‌డీఎస్ ప్రకాష్, జర్నలిస్టు. ఈరోజు జూన్ 8వ తారీఖున పత్రికా రంగ ఎవరెస్ట్ శిఖరం శ్రీ రామోజీరావు గారు కన్నుమూశారు. ఇది ఎంతో పత్రికా రంగానికే కాదు, తెలుగు సమాజానికి, భారతీయ సమాజానికి కూడా ఎంతో దుర్దినం. మనం ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. దాదాపు 50 సంవత్సరాలుగా ఆయన పత్రికా రంగంలో ఉన్నారు. ఆయన ఈనాడు ద్వారా దాదాపు ఈ 50 ఏళ్లలో సుమారు 4 తరాలని ఎంతో ప్రభావితం చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్లో ఆయన 1974లో ఈనాడు దినపత్రికని ప్రారంభించారు. ఆ రోజు నుంచి కూడా తెలుగువారి మనోమయ కోశాలని ఆయన తన పత్రికల ద్వారా శుద్ధి చేస్తూ వచ్చారు. మన వికాసానికి, మానసిక వికాసానికి ఆయన పత్రికలు ఎంతగానో దోహదం చేశాయి. ఈనాడుతో ఆయన పత్రికా రంగ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఆయన దానికి ముందు కానీ అన్నదాత, సితార, చతుర, విపుల, బాలభారతం, తెలుగు వెలుగు లాంటి అనేక పత్రికల్ని నిర్వహించారు. వాటన్నిటినీ కూడా సక్సెస్ చేశారు. ఒక దశలో ఆయన పత్రికల కోసం ప్రజలందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఒక బుక్ స్టాల్స్లో ఆయన పత్రికలే ఎక్కువగా హ్యాంగ్ అవుతూ ఉండేవి. అలాగా పత్రికా రంగంలో ఆయన సముచితమైన ఉన్నత విలువల్ని స్థాపించి, ఆ విలువలకు కట్టుబడే ఆయన పత్రికలు నిర్వహిస్తూ వచ్చారు ఈరోజు దాకా. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. ఇక సినిమా నిర్మాతగా, నేను ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి సినిమా నిర్మాతగా ఆయన గురించి చెప్పాలంటే, ఆయన ఎంతో సందేశాత్మక చిత్రాలు, సమాజానికి ఉపయోగపడే చిత్రాలు, ప్రజలకి స్ఫూర్తినిచ్చే చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా మనం మౌన పోరాటం కానీ, మయూరి కానీ, ప్రతిఘటన కానీ ఈ తరహా చిత్రాలను తీసుకుంటే ఆయన ఎంతగా విలువలకు కట్టుబడి ఉన్నారు అన్నది, ప్లస్ సమాజాన్ని చైతన్యం చేయడానికి, సమాజంలో ఒక స్ఫూర్తిని నింపడానికి, ఒక అభ్యుదయ భావాలని ప్రజల్లోకి వ్యాపింపజేయడానికి ఆయన ఎలాంటి కథాంశాలను ఎంచుకున్నారు అనేది మనం చూస్తే, మయూరి చిత్రం ద్వారా కానీ, మౌన పోరాటం చిత్రం ద్వారా కానీ, జడ్జిమెంట్ సినిమా ద్వారా కానీ, అట్లాగే అశ్విని అలాంటి సినిమా ద్వారా కానీ మనం చూడొచ్చు. మనం ఇప్పుడు బయోపిక్ అనే విషయం ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నాం, బయోపిక్స్ గురించి. కానీ మయూరి అనే సినిమాని సుధా చంద్రన్ అనేటువంటి ఆవిడ జీవిత కథతో నిర్మించారు. అట్లాగే తన జీవిత కథలో తానే సుధా చంద్రన్ నటించారు. తన జీవిత కథలో తానే నటించడం అన్నది ఎంతో అరుదైన విషయం. ఈరోజు కొంతమంది గడిచిన 5-6 ఏళ్లలో కొంతమంది 1-2 సినిమాలు అలాగా వచ్చినాయి. అయితే 30 ఏళ్ల క్రితమే ఆయన ఒక బయోపిక్ తీశారు. ప్లస్ ఎవరి బయోపిక్ తీస్తున్నారో వారే అందులో ప్రధాన పాత్రగా చేశారు. అదే మయూరి సినిమా. అందులో నటించిన నటి సుధా చంద్రన్. అట్లాగే అశ్విని సినిమాని కూడా, అశ్విని మన భారతదేశపు పరుగుల రాణి, ఆవిడ బయోపిక్ని ఆవిడతోనే ఆయన సినిమాగా తీశారు. 30 ఏళ్ల క్రితమే ఇలాంటి ఫీట్స్ అన్నీ, అద్భుతాలన్నీ కూడా ఆయన చేశారు. కానీ ఎప్పుడు దాని గురించి ఆయన ఎక్కువగా ఫోకస్ చేసుకోవడం కానీ, దాన్ని ఎన్హాన్స్ చేసి చెప్పుకోవడం కానీ జరగలేదు. ఇవన్నీ ఎన్నో అద్భుతాలు ఆయన తీశారు. ఒక ప్రతిఘటన సినిమా మనకు తెలుసు. టి. కృష్ణ గారి దర్శకత్వంలో విజయశాంతి గారు యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ద్వారా విజయశాంతి గారు ఎంత స్టార్ అయ్యారో కూడా మనకు తెలుసు. ప్రతిఘటన అనేది అప్పట్లో ఒక సంచలనం. 30 ఏళ్ల క్రితమే ఆయన ఇలాంటి అభ్యుదయ సినిమాలను తీసి ఒక చరిత్ర సృష్టించారు సినిమా రంగంలో. అట్లాగే అశ్విని జీవితం గురించి, అలాగే ఇంకా చాలా సినిమాలు మనం ఆయన దాదాపు 45కు పైగా సినిమాలు నిర్మించినట్లుగా గుర్తొస్తుంది. అట్లాగే వారికి సహచరులుగా అప్పుడు అట్లూరి రామారావు గారు ఉండేవారు. అద్భుతమైన కథల్ని ఎంపిక చేసుకొని ఒక అద్భుతమైన సినిమాలని వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కొంచెం అట్లూరి రామారావు గారు వయసు మీద పడడంతో, అనారోగ్య కారణం వలన వారు సినిమా నిర్మాణంలో వారి పాత్ర తగ్గిపోయిన తర్వాత ఉషా కిరణ్ మూవీస్ నుంచి అంత గొప్ప సినిమాలు రాలేదు. చివరిలో మెకానిక్ మామయ్య, ఆకాశ్ వీధి లాంటి సినిమాలు వచ్చిన తర్వాత వాళ్ళు సినిమా నిర్మాణానికి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. అంటే ఆయన ఆ కమిట్మెంట్ మనం చూస్తే, ఒక శ్రీవారికి ప్రేమలేఖ లాంటి ఒక ఎంటర్టైనర్, అందులో కూడా వరకట్నానికి సంబంధించిన అంశాన్ని చర్చించడం జరిగింది. ఇట్లాగా వాళ్ళు తీసిన ప్రతి సినిమాలో కూడా, రామోజీరావు గారు తీసిన ప్రతి సినిమాలో కూడా సమాజానికి ఏదో ఒక మేలు జరిగే అంశం, సమాజానికి ఆలోచింపజేసే అంశంతో ఆయన సినీ నిర్మాతగా సినిమాలు తీశారు. ఇక స్టూడియో అధినేతగా వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ, తన పేరిట ఒక ఫిల్మ్ సిటీ నిర్మించారు. అది ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి విలువలతో, అత్యున్నత స్థాయి సౌకర్యాలతో, సాంకేతిక వనరులతో కూడినటువంటి ఫిల్మ్ స్టూడియోగా పేరు తెచ్చుకుంది.
దాదాపు ఇండియాలో ఉన్న టాప్ హీరోస్ అందరూ కూడా ఆ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశారు. తమిళ్ నుంచి మన తెలుగు నుంచి అయితే అందరు హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇలా ఆల్మోస్ట్ అందరు హీరోలు రామోజీ ఫిల్మ్ సిటీలో తమ సినిమాల తాలూకు షూటింగ్స్ చేశారు. అట్లాగే తమిళ్ నుంచి చూస్తే రజనీకాంత్ గారు, ఆయన ప్రతి సినిమా దాదాపు కొంత భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఉంటుంది. అలాగే విజయ్, అజిత్, అలా తమిళ్లో ఉన్నటువంటి స్టార్స్ మన విశాల్, ఇట్లా అందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్స్ చేశారు. ఇక హిందీ నుంచి చూస్తే అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ ఖన్నా, అజయ్ దేవగన్ ఇలాంటి హీరోలంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్స్లో తమ సినిమాలు షూటింగ్ చేసుకున్నారు. ఇక మీకు అందరికీ తెలిసిందే బాహుబలి. బాహుబలి మేజర్ పార్ట్ షూటింగ్ అంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ప్రభాస్ నెలల తరబడి, రాజమౌళి, ప్రభాస్ ఆ టీం అందరూ కూడా నెలల తరబడి రామోజీ ఫిల్మ్స్లో స్టే చేసి బాహుబలి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అది వరల్డ్ వైడ్గా రికార్డ్స్ సృష్టించిన సినిమా. మన తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ వైడ్గా తీసుకెళ్లిన సినిమా. ఆ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఆ విధంగా కూడా రామోజీరావు గారు మన సినిమా రంగానికి, భారతీయ సినిమా రంగానికి ఎనలేని సేవలు చేసినట్లే అని మనం చెప్పుకోవచ్చు. పత్రికా రంగానికి కానీ, సినిమా రంగానికి కానీ. అట్లాగే ఆయన ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు తమ పత్రిక ద్వారా, ఈనాడు దినపత్రిక ద్వారా ఒక ఫండ్ రైజింగ్ పెట్టి ఎంతో కలెక్ట్ చేసి, ఎంతో అమౌంట్ ప్రజల నుంచి ఎంతో అమౌంట్ కలెక్ట్ చేసి తాను మేజర్ అమౌంట్ ఇచ్చి వరద బాధితులకు కానీ, తుఫాను బాధితులకు కానీ సహాయం చేసేందుకు, ఆర్థిక సహాయం అందజేసేందుకు తన వంతు కృషి చేశారు. అట్లాగే చాలా గ్రామాల్లో ఈస్ట్ వెస్ట్లో కానీ, జిల్లాల్లో కానీ తుఫాన్లు వచ్చిన గ్రామాల్లో రూయిన్ అయిపోయిన ప్రాంతాల్లో ఆయన సూర్య భవనాలు అనేవి నిర్మించి అక్కడి ప్రజలకి కొంత అండగా నిలిచారు. అవి ఇప్పటికీ ఆ సూర్య భవనాలు ఇప్పటికీ కొంత సర్వీస్ని అందిస్తున్నాయి. ఒక కమ్యూనిటీ భవనాలుగా కొంత సర్వీస్ని అందిస్తూ ఉన్నాయి. రామోజీరావు గారు ఈ తెలుగు సమాజానికి, భారతీయ సమాజానికి చేసిన సేవలు ఇన్ని అని చెప్పడానికి సరిపోదు. మాటలు చాలవు, సమయం చాలదు. 40, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కృషి ఒక్కసారిగా ఒక అరగంటలోనో, గంటలోనో మనం మాట్లాడి దాన్ని చెప్పలేము. ఆ గంగ వెల్లువని కమండలంలో బంధించలేము. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగం కూడా పూర్తిగా పాడైపోకుండా ఉండడానికి ఆయన తన దినపత్రిక ద్వారా ఎంతో కృషి చేశారు. రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ప్రజా సేవకులుగా ఎలా ఉండాలి అనే విషయాల్ని ఆయన తన పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు సమగ్రమైన వ్యాసాల ద్వారా, కథనాల ద్వారా, చేసే కవరేజీల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా ఈనాడు దినపత్రిక అన్నది ప్రజలకి ఒక వ్యసనంలాగా మారిపోయింది. ఒక మంచి వ్యసనం. ఈనాడు పేపర్ చదవడం అనేది ఒక మంచి వ్యసనం. ఈనాడు పేపర్ చదువుతూ, కాఫీ తాగుతూ ఈనాడు పేపర్ చదవడం అనేది కొన్ని లక్షల మందికి ఒక జీవన విధానంలో ఒక భాగం, జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగుతూ ఈనాడు పేపర్ చదవడం అన్నది తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగంగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అంతే. ఈనాడు దినపత్రిక ద్వారా రామోజీరావు గారు తెలుగు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఈనాడు దినపత్రిక కంటిన్యూస్గా చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనోవికాసం కలిగిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తన దినపత్రిక ద్వారా ఇంతింత అని చెప్పడానికి వీలు లేనంత సేవ చేశారు. ఆయన దినపత్రికలో సోమవారం ఒక ఫీచర్ ఉంటుంది, మంగళవారం ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది, గురువారం, బుధవారం ఒక ఫీచర్ ఉంటుంది, శుక్రవారం ఒక ఫీచర్ ఉంటుంది, శనివారం ఇలా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకొని దానిలో పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించేలాగా నిపుణులతో వ్యాసాలు రాయించడం, నిపుణులతో మాట్లాడించే ఇంటర్వ్యూలు, వారి సమగ్రమైనటువంటి సమాచారాన్ని నిపుణుల ద్వారా ప్రజలకు తెలియజేయడం అనేటువంటి సర్వీసు గత 50 ఏళ్ళుగా జరుగుతూనే వస్తుంది. మీకు తెలుసు, వసుంధర అనే పేజీ మహిళల మనోవికాసానికి, మహిళల్లో ఒక చైతన్యం, స్ఫూర్తి రగిలించడానికి వసుంధర పేజీ ఎంతగా ఉపయోగపడిందో మీకు తెలుసు. సినిమా గురించిన సమాచారం ప్రతిరోజు ఈనాడు సినిమా అనే పేజీ ద్వారా సినిమా గురించి సమాచారం తెలుగు ప్రజలందరికీ కూడా మూలలకి తెలిసేలాగా ఆయన చేయడం జరిగింది. అట్లాగే సిరి, ప్రతి శుక్రవారం సిరి అంటే డబ్బు, ఆర్థికపరమైన విషయాల గురించి అవగాహన కలిగించేలాగా పొదుపు పథకాల గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, షేర్ మార్కెట్ గురించి కానీ ప్రతి శుక్రవారం సిరి అనే పేజీ ద్వారా తెలియజేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక పర్ఫెక్ట్ డిజైనింగ్తో పేపర్ని నడపడం అన్నది ఆయనతోనే ప్రారంభమైంది. ఆయన్ని చూసి, ఈనాడు పేపర్ని చూసి తర్వాత చాలా దినపత్రికలు
ఆ ఒరవడిలో తమను తాము సరిచేసుకుని, తమను దిద్దుకొని, వాళ్ళు కూడా పోటీపడి మనం కూడా ఇలాగా మంచి సమాచారాన్ని పాఠకులకు ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాన్ని పత్రికాధిపతుల్లో కూడా కలిగించినటువంటి ఎవరెస్ట్ పత్రికాధిపతి రామోజీరావు గారు. అలాగే రాజకీయ నాయకుల్ని కూడా ఒక సరైన దారిలో నడిపించేటువంటి కథనాలతో ఆయన తన దినపత్రికని నిర్వహించడం జరిగింది. అలాగే ప్రజలు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అనే విషయంలో కూడా ఆయన తన పత్రిక ద్వారా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఒక కెరీర్‌ని, అద్భుతమైనటువంటి ఎరాని క్రియేట్ చేశారు ఆయన. రామోజీరావు యుగం అనేది సృష్టించబడింది. పత్రికా రంగంలో ఇది రామోజీరావు యుగం అనేలాగా ఈ 50 సంవత్సరాలు గడిచాయి. తెలుగు జాతికి, ఈ భారత జాతికి ఎనలేని సేవలు అందించిన ఆ మహనీయుడు వెళ్ళిపోవటం మనందరికీ ఎంతో బాధాకరం. ఆ లోటు ఎప్పటికీ తీర్చలేనిది. వారికి సద్గతులు ప్రాప్తించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకి, వారి సిబ్బంది అందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. మీ ఆర్‌డీఎస్ ప్రకాష్, ఫిల్మ్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ.